బ్రదర్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను బ్రదర్. మనము తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివినటువంటి మాటలో, మీ ఆత్మయు జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణమై ఉన్నట్లు కాపాడబడును గాక అన్నాడు. అంటే ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి భక్తి కలిగిన జీవితాన్ని జీవించమని అక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ప్రాధేయపడుతున్నాడు. పేతురు కూడా 2వ పత్రిక 3వ అధ్యాయం బ్రదర్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ పేతురు కోట్ చేస్తున్నాడు బ్రదర్. ఇవన్నీయు ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములో రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. అంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనము పరిశుద్ధంగా జీవిస్తూ భక్తి కలిగిన జీవితాన్ని జీవించాలనేటువంటిది కూడా ఇద్దరు, అటు పౌలు ఇటు పేతురు ఇద్దరు కూడా మరి బ్యాలెన్స్డ్ డివోషన్ గురించి మాట్లాడుతున్నారు. సో మనం ఎలా సిద్ధపడవు రాకడ కొరకు ఈ రీతిగా కొంచెం ఇక్కడ కొన్ని టిప్స్ మీరు చెప్పగలుగుతారా? పరిశుద్ధత భక్తి రెండు కలిగి ఉండి రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి? పరిశుద్ధత అనేది మన వరకు మనం పరిశుద్ధులం కాలేము. అది మనకు తెలుసు. అది కేవలము విశ్వాసం ద్వారా యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి మనం కడగబడి పరిశుద్ధులుగా చేయబడ్డాం. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. మన మనస్సు లేకపోతే మన హృదయము, మన మనస్సు అది దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మనకు హెబ్రీ పత్రికలో మాట చూడండి, దేవుని కృపా సింహాసనానికి వచ్చినప్పుడు మన జీవితంలో ఏమి ఉండాలంటే 19-20 వచనాలు చూడండి. ఇక్కడ యేసు అంటే సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ఇది మార్గము యేసుక్రీస్తు వారు మనకు ప్రతిష్ఠించి ఇచ్చాడు. అంటే ఆయన చెప్పిన మాట ఇది నూతనమైంది, జీవం కలిగింది, ఆ శరీరము ద్వారా తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించినప్పుడు మనకు ధైర్యం కలిగి ఉంది కనుక దేవునింటి పైన మనకు గొప్ప యాజకుడు మాట కనుకను ఇక్కడ 22 వచనం, మనస్సాక్షికి కల్మషముతో చక్కను ప్రోక్షింపబడిన హృదయం కలిగి, మనస్సాక్షి హృదయం కనెక్షన్ చూడండి. మనస్సు హృదయం, మనస్సులో కల్మషం ఉంటే హృదయంలో మలినం ఉంటుంది. కాబట్టి ప్రోక్షింపబడి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విశ్వాసంతో మనం కడుక్కోవాలి. అంటే అర్థమంటే అడగాలి, వాళ్ళని క్షమించమని అడగాలి. అది మనస్సాక్షికి కల్మషము పోతుంది, హృదయం కూడా ప్రోక్షింపబడుతుంది. తర్వాత నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం సంబంధించి నిర్మలమైన ఉదకం అంటే వాటర్, ఏది మంచి నీళ్ళతో కడుక్కోవడం. ఏంటి మంచినీళ్ళు? ఏ నీళ్ళతో ఆ నీళ్ళు కడుక్కుంటే మురికి పోదు. ఇది మంచినీళ్ళు. ఏం మంచినీళ్ళు? ఏంటి అది? శరీరము గల వారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానం వరకు చేరుదము. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈ మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకుందాన్ని నిశ్చయంగా పట్టుకుందాం. అక్కడ రాస్తూ కింద దేవుని యొక్క దినము సమీపించే కొలది మనం ఒకరిని ఎక్కువగా హెచ్చరించుకోవాలి, సమాజంగా కూడాలి, దేవుని ప్రేమను ఇతరులకు చూపించి. ఇక్కడ కూడా సెకండ్ కమింగ్ మీరు చెప్పినట్టుగా అది ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇది ఈ మార్గమున అంటే ప్రభువే మనకు చూపించిన మార్గం. ఇదేదో 40 రోజులు చేసేది కాదు, లేకపోతే 3 రోజులు చేసేది కాదు. ఈ మార్గము జీవం కలిగింది, నూతనమైంది. అంత మాత్రమే కాదు, ఇది యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల, ఆయన శరీరం వల్ల మనకు అంటే ఆయన మనకు అవైలబుల్గా ఉంది. కాబట్టి మనస్సాక్షికి కల్మషము, హృదయానికి ప్రోక్షణ అవసరము. కల్మషం పోవాలంటే హృదయ ప్రోక్షణ అవసరము. నిర్మలమైన ఉదకము అనేది దేవుడి వాక్యం. దేవుని వాక్యం చేత మనం పవిత్రపరచబడాలి.